సువార్త ప్రకటించింది డిఎల్ మూడి గారి తల్లి. అంటే డిఎల్ మూడి గారు అప్పుడు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లాడు. ఆయన తెల్లంట చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఫ్రంట్ లైన్లో కూర్చునేదంట, అందరికంటే ముందు వచ్చేదంట. ఫ్రంట్ లైన్లో కూర్చుని పిల్లోడిని పాలిచ్చి అక్కడ పడుకోబెట్టిదంట. ఓ రోజు పాస్టర్ గారు చిరాకు వచ్చి అన్నాడంట, చూసి ప్రతి వారం చూసి అంటామా, ఏంటిది మాకు ప్రతి వారం ముందు లైన్లో కూర్చుంటావు, మళ్ళీ పిల్లోడికి పాలు ఇస్తావు, అక్కడ పడుకోబెడతావు, నేను వాక్యం చెప్పొద్దా అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు, వాళ్ళ తల్లితో అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు తెల్లందంట, పాస్టర్ గారు నా పిల్లోడు ఇక్కడ పడుకోనండి, ఇంటి దగ్గర పడుకోకంటే దేవుడి మందిలో పడుకోవడమే నాకు ఆశీర్వాదం అందంట. ఒకవేళ నేను నా పిల్లోని ఇక్కడ పడుకోబెడతాను నువ్వు అనుకుంటున్నారేమో, అది ఇంటి దగ్గర పడుకోవడం కంటే దేవుడి మందిలో పడుకున్న ఆశీర్వాదమే.